మీకు 60 సంవత్సరాలు దాటాయా? అయితే ఈ 3 రోజులు తస్మాత్ జాగ్రత్త. వడదెబ్బతో ఎలాంటి ఇబ్బందులైనా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో గోదావరి జిల్లాలకు సంబంధించి వడదెబ్బతో అనేక మంది చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విపరీతమైన వడగాల్పులు, 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులపై ఈ ఎఫెక్ట్ అత్యధికంగా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఈరోజు మినహా మరొక 2 రోజులు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి తరుణంలో పగటిపూట ఖచ్చితంగా బయటకు రాకుండా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడం మేలంటూ కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వృద్ధులపై ఎక్కువగా ఈ ఎండ ప్రభావం చూపిస్తుంది. రికార్డు స్థాయిలో బాణుడు వేడిమికి తట్టుకోలేక వడదెబ్బ కారణంగా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కాకినాడ, పిఠాపురం, ముఖ్యంగా కోనసీమ జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాల్లో వృద్ధులు చనిపోతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మరొక 2 రోజులు, ఇక ఎండాకాలం ముగిస్తున్న నేపథ్యంలో మరొక 2 రోజులు ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. మరి మా చిన్నగా ఆత్మహత్య వెంకటేశ్వరరావు కార్డుల నుంచి వచ్చి ఉండదండి సడన్గా కూర్చునండి 11 గంటలకండి వెంటనే వడగాల్పు చదివండి చనిపోవడం జరిగిందండి. రేపు పెళ్ళండి. మరి సగచారులు అనుకున్నాయండి. మరి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి. ఇలాంటి తరుణంలో జాగ్రత్తలు వహించాలంటూ పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి భాను ప్రతాపం చూపిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో బయటకు రాకుండా సాయంత్రం వరకు నివాసాలకే పరిమితం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జ్యూసులు, కూల్ డ్రింక్స్ కాకుండా గెంజి, మజ్జిగ ఇలా మన దేహాన్ని కూల్ చేసే విధంగా 5 లీటర్ల వరకు నీరు తీసుకుంటూ జాగ్రత్తలు వహించాలంటూ పేర్కొంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీ వయసు 60 దాటితే మాత్రం ఈ 2 రోజులు అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలో ఇంతకన్నా 42 డిగ్రీలు మించి కూడా గోదావరి జిల్లాలో పెరిగే అవకాశం ఉంది. ఒక్క గోదావరి జిల్లాలోనే కాదు, విశాఖ, పశ్చిమ, మరోపక్క విజయవాడ, గుంటూరు, ప్రకాశం ప్రాంతాల్లో సైతం రికార్డు స్థాయిలో భాను ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.